ఒక సినిమాకి ఇంటెలిజెన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో ఎమోషన్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. మద్రాసి మూవీ రివ్యూ. రీసెంట్గా మన ఛానల్కి 2000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బేసిక్గా ఈ సినిమాకి నేను వెళ్ళడానికి ఒకే ఒక్క రీజన్ ఏంటంటే శివకార్తికేయన్. ఎందుకంటే ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఈ సినిమా డైరెక్టర్ మురుగదాస్, అలాగే మ్యూజిక్ కంపోజ్ చేసింది అనిరుద్ధ్. కాకపోతే సినిమా చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే శివకార్తికేయన్ తప్పితే మురుగదాస్ అండ్ అనిరుద్ధ్ ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్యూర్ ఏ రేంజ్లో ఉందంటే, ఒక నార్మల్ స్క్రిప్ట్ని కూడా బాగా డైరెక్ట్ చేసి హిట్ చేయగలిగే మురుగదాస్ ఒక మంచి స్క్రిప్ట్ని కూడా బాగా డైరెక్ట్ చేయలేక సినిమాని చెడగొట్టినట్టుంది. స్పెసిఫిక్గా ఈ సినిమా అయితే కథ రూపంలో వినడానికి చాలా బాగుంటుంది, అలాగే పేపర్ మీద స్క్రిప్ట్ రూపంలో చదవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా కథ విషయానికి వస్తే, ఆల్రెడీ మన తెలుగులో 20 years బ్యాక్ 143 అనే మూవీ వచ్చింది. దానికి దీనికి కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి. ఏం లేదు, సింపుల్గా చెప్పాలి అంటే ఒక లవ్ పేరు ఒక పోలీస్ ఆపరేషన్లో వాళ్ళకి తెలియకుండానే ఇన్వాల్వ్ అవుతారు. అలా ఇన్వాల్వ్ అయిన లవ్ పేరు విలన్కి టార్గెట్ అవుతారు. ఆ లవ్ పేరు విలన్ నుంచి బయటపడమే కాకుండా ఆపరేషన్ కంప్లీట్ చేయడానికి పోలీసులకు ఎలా హెల్ప్ చేశారు అనేదే సినిమా. అయితే ఈ సినిమా తమిళనాడు స్టేట్ లోకి గన్ కల్చర్ తీసుకురావడం అనే లైన్ మీద కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా ఈ సినిమా పాజిటివ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే బిజు మీనన్ యాక్టింగ్. బిజు మీనన్ తనకిచ్చిన రోల్లో చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే ఈ సినిమాలో విలన్ కూడా మనం ఆల్రెడీ తుపాకీ అనే మూవీలో చూసాం. ఆయన ఈ సినిమాలో చేసిన ఫైట్స్ చాలా బాగున్నాయి. ఇంకా శివకార్తికేయన్ పర్ఫార్మెన్స్ కూడా అక్కడక్కడ బాగానే అనిపించింది. అక్కడక్కడ బాగానే అనిపించడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది నెగిటివ్స్ లో చెప్తాను. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే, ఒకటి కాదు రెండు కాదు, చాలా నెగిటివ్స్ ఉన్నాయి ఈ సినిమాకి. ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, బేసిక్గా ఈ సినిమా స్టోరీలో ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ని కనెక్ట్ చేయలేకపోయారు జనాలకి మురుగదాస్. ఏ పాయింట్లో కూడా మనం ఎమోషనల్గా స్టోరీని ఫీల్ అవ్వం. అంటే హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అది మనకి ఎమోషనల్గా టచ్ అవ్వదు. అలాగే హీరో హీరోయిన్కి మధ్య ఉండే లవ్ స్టోరీ కూడా మనకి ఎక్కడా కనెక్ట్ అవ్వదు. మరి అది ఎడిటింగ్ ఫాల్టా లేదంటే రైటింగే అలా ఉందా అనేది మూవీ టీమ్కే తెలియాలి. ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక మనిషి పిచ్చోడు అనడానికి వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడాల్సిన అవసరం లేదు అనేది నా ఉద్దేశం. కానీ ఈ సినిమాలో హీరోకి డైల్యూజన్ సిండ్రోమ్ అనేది ఒకటి ఉంటుంది. అది కన్వే చేయడం కోసం ఆల్మోస్ట్ 70% మూవీలో శివకార్తికేయన్ చేత ఒక పిచ్చోడు మాట్లాడినట్టు డైలాగ్ డెలివరీ చేయించారు. ఆయనకుండేది ఒక డైల్యూషన్ సిండ్రోమ్ మాత్రమే, అండ్ అది అప్పుడప్పుడు మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. దాన్ని పట్టుకొని యాక్టర్ కంప్లీట్ గా ప్రతి ఇన్స్టెన్స్ లోని ఒక పిచ్చోడ్లో బిహేవ్ చేస్తాడు అన్నట్లు చూపించడం ఎంతవరకు కరెక్ట్? ఈ పాయింట్ దగ్గర మురుగదాస్ ఫస్ట్ లెవెల్లో ఫెయిల్ అయ్యారు. అంటే హీరోని ఇద్దరు కంప్లీట్ గా పిచ్చోడ్లో చూపించినా ఓకే, లేదా ఒక రెగ్యులర్ పర్సన్ లా చూపించి అప్పుడప్పుడు ఒక సిండ్రోమ్ అటాక్ అయినట్టు చూపించినా ఓకే. అలా కాకుండా అవసరం వచ్చినప్పుడు ఒక నార్మల్ పర్సన్ లా క్యారెక్టర్ని మార్చేసి, ఆ అవసరం తిరిపాక ఒక పిచ్చోడ్లా మార్చేసి, కావాల్సినప్పుడు ఒక సిండ్రోమ్ అటాక్ అయ్యే పేషెంట్ లా చూపించారు. ఇంకా ఈ సినిమాకి ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా డ్యూరేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. అన్వాంటెడ్ సీన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఒక సీన్ లో మీరు నిద్రపోయి ఒక 20 నిమిషాల తర్వాత నిద్ర లేచినా సినిమా అక్కడే ఉంటుంది, కథ ఏమాత్రం ముందుకెళ్ళదు. లిటరల్లీ నాతో వచ్చిన నా ఫ్రెండ్ అయితే ఆల్మోస్ట్ 1 hour సినిమాలో నిద్రపోయాడు. స్టిల్ కథ ఏంటి అని అడిగితే చెప్పగలిగే స్టేజ్ లో ఉన్నాడు ఆయన. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి సినిమా ఏ రేంజ్ లో ఉంది అనేది. ఇంకా ఈ సినిమాలో బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే అనిరుద్ధ్ మ్యూజిక్. నేను అబ్జర్వ్ చేసినంత వరకు అనిరుద్ధ్ ఏం చేస్తున్నారంటే, ఒక హీరోకి సెట్ అయిన స్టైల్ ఆఫ్ మ్యూజిక్ అని పెట్టుకుంటున్నారు. ఇంకా ఆ హీరోతో ఎన్ని సినిమాలు చేసినా కూడా ప్రతి సినిమాలో అదే స్టైల్ ఆఫ్ మ్యూజిక్ అనేది కంపోజ్ చేస్తున్నారు. ఆల్రెడీ గతంలో శివకార్తికేయన్ యాక్ట్ చేసిన డాన్ అండ్ డాక్టర్ మూవీస్ కి అనిరుద్ధ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. లిటరల్లీ ఆ సినిమాలో వాడిన మ్యూజిక్సే ఈ సినిమాలో కూడా చాలా చోట్ల వాడారు. అండ్ ఈవెన్ కూలీలో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్టెన్షన్స్ కూడా చాలా చోట్ల ఈ సినిమాలో కనిపిస్తాయి మనకి. సో ఈ సినిమాని మీరు థియేటర్లో చూద్దాము అనుకుంటే వాచ్ ఇట్ అట్ యువర్ ఓన్ రిస్క్. నన్ను అడిగితే ఈవెన్ ఓటీటీలో కూడా ఇలాంటి సినిమాని చూడాలి అంటే చాలా ఫ్రీ టైం కావాలి మనకి. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.